నమస్తే, మనం జాగృతి ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ జాగృతి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. అసలు కవిత సస్పెండ్ గురించి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. కవితను సస్పెండ్ చేయడానికి ఫస్ట్ ఎలా చూస్తారు మీరు? కవితమ్మని సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా 2001 నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక కరడు కట్టిన కేసీఆర్గా పేరు పెట్టుకున్నటువంటి నేను ఈరోజు కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితి కల్పిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. అంటే ఒక కేసీఆర్ కూతురికి అక్కడ స్థానం లేదంటే రేపటి నుంచి సామాన్య కార్యకర్త ప్రశ్నిస్తే మీరు తట్టుకుంటారా? అక్కడ ఉన్నటువంటి కొంతమంది నిన్న మహిళా ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు, కవితమ్మ ఉంటెంత పోతేంత. సరే, రేపు మీ పరిస్థితి ఇదే వస్తే అంటే అక్కడ జరుగుతున్న అవినీతిని ఎవరు ప్రశ్నించొద్దు. హరీష్ రావు, సంతోష్ రావు చేతుల్లో ఉంటుంది ఆ పార్టీ. ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకుని ఏర్పడ్డ తెలంగాణ ఇది. కేసీఆర్ గారి మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి దొంగల నుంచి పార్టీని కాపాడుకొని రామన్నకు విజ్ఞప్తి చేస్తుంది. ఒక్కొక్క వైపు ఎలాంటి అవినీతి మరకలు కేసీఆర్ గారు తాకొద్దని చెప్పేసి తను ఒక కూతురుగా ఆవేదన చెందుతుంది. ఆ విధంగానే పార్టీ సస్పెండ్ చేయడం నేను ఒక ఉద్యమకారుగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఈ విషయంలో. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేస్తా అని చెప్పారు, దాన్ని ఎలా చూస్తారు? ఇక ఒకటండి, ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడి నుంచే బాలుని బలంగా భూమి కొడితే ఎంత పైకి ఎగురుతుందో రాబోయే రోజులలో కవితమ్మ తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవం సృష్టించబోతుంది. బీసీ బిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థి సంఘాలు మొత్తము కవితమ్మ పూర్తిగా సపోర్ట్ ఉన్నాయి. రేపు రాబోయే రోజులలో కవితమ్మ ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తిగా తయారు కాబోతుంది. దసరా కల్లా చూడండి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంటుందో. కవితమ్మ అంటే ప్రతి ఇంటి సువర్ణ అక్షరాలతో ప్రతి ఆడపడుచు గుండెల్లో రాసుకునే విధంగా బతుకమ్మని ఈరోజు ప్రపంచానికి ఏ విధంగా పరిచయం చేసిందో అదే విధంగా కవితమ్మ చేసే ప్రతి కార్యక్రమం ఆ విధంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. వాళ్ళకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మేము సమాధానం చెప్పే రోజు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంటే హరీష్ రావే పార్టీకి బలం అని చెప్పేసి పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి, కానీ కవిత మాత్రము హరీష్ రావు వల్లనే పార్టీ నాశనం అవుతుందని చెప్పడం జరిగింది. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఒకటండి, అక్కడ ఒక కోటర్గా తయారైపోయింది మొత్తం మీద. ఎవరు లేకుండా ఆ పార్టీ నా చేతిలో ఉండాలని చెప్పేసి వాళ్ళు నేను 6 అడుగుల బుల్లెట్ అనో ఏదేదో వాళ్ళ ఊహించుకుంటున్నారు. సరే, రేపు కాలం నిర్ణయిస్తారు, తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు శిరస వహించాల్సిందే ఎవరైనా. దిస్ ఈజ్ అ డెమోక్రసీ. కానీ కవితమ్మని ఇంత నిర్దాక్షిణంగా ఒక ఇంటి ఆడపరచని చూడకుండా మీరు ఇంత నిర్దాక్షిణంగా పార్టీ నుంచి పంపించారంటే నేను ఒకటే అడగదలుచుకున్న ఒక ఉద్యమకారుగా, రేపటి నుంచి అక్కడ తెలంగాణ భవన్లో ఏ విద్యార్థి నాయకులు కానీ ఏ కుల సంఘాలు తీసుకున్న నిర్ణయమే కదా. కేసీఆర్ గారిని వాళ్ళు ఒత్తిడి తెచ్చి ఈ విధంగా కేసీఆర్ గారితో ఆ విధంగా చేపించడం చాలా బాధాకరం. ఒక ఉద్యమకారుగా నేను ఈరోజు చాలా బాధపడుతున్నాను. 2001 నుంచి కేసీఆర్ ఎంబడి వెన్నంటున్నా. షాద్నగర్ కాన్స్టిట్యున్సీ నాది. నా పేరు సీమల రమేష్ కుర్మా. నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు అల్పెరగని పోరాటం చేస్తున్నా. కేసీఆర్ అని పేరు పెట్టుకున్నా. ఈరోజు ఒక ఆడకూతురిని నిర్దాక్షంగా పంపించడం చాలా దుర్మార్గమైన చర్యగా నేను భావిస్తాను. రేపు రాబోయే రోజులలో మీకు కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా సమాధానం ఉంటుంది. అబ్బా, ఆ రోజు ఎందుకు ఆమెను సస్పెండ్ చేసి తప్పు చేశామని చెప్పేసి మీరే ప్రాయచితం పడే రోజు వస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. ఎలా ఉండబోతుంది జాగృతి ప్రయాణం? జాగృతి ప్రయాణం తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల సమస్యల మీద పోరాటం చేయడమే జాగృతి లక్ష్యం. అక్క లక్ష్యంకి అదే. రేపు ఏ విషయం ఉన్నా అక్కగారు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. కవిత సస్పెండ్ ఎలా చూస్తారు? ఈరోజు సస్పెన్షన్ అనేది ఒక కేవలము అక్కగారు మీద కుట్ర. ఈ కుట్ర కేసీఆర్ గారికి తెలియంది కాదు. కేసీఆర్ గారికి తెలియకుండా ఆయనను బ్లాక్మెయిల్ చేసి ఈరోజు అక్క ఉద్యమకారుల కోసం కొట్లాడుతుంది. ప్రాబ్లంలో ఉన్న నాయకులు చాలామంది పుస్తలు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని కొట్లాడారు తెలంగాణ కోసం. అలాంటి ప్రజల కోసం కొట్లాడుతుంటే ఈమె ఫ్యూచర్లో మాకు ఎక్కువై మేకవుతుంది అని చెప్పి వీళ్ళ అవినీతిని బయటపెట్టి ఈ గాదె కింద పందికొక్కుల లక్షల కోట్ల అవినీతి కాళేశ్వరంలో ఈ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు అప్పటి మంత్రి, ఈ దొంగ మళ్ళీ ఈయన జోగినిపల్లి సంతోష్ హరితహారం 1000 కోట్ల కుంభకోణం చేసిండు. హరితహారం చెట్టుకింత అని 10 రూపాయల చెట్టుకు 100 రూపాయల కొటేషన్ వేయడము. ఆ చెట్టు చుట్టూ ఫెన్సింగ్ ఇక్కడ ఉందని తెలంగాణలో మొత్తం మీరు తిరిగి చూడండి, ఎక్కడ ఫెన్సింగ్లు హరితహారం చెట్లలో. ఆ ఫెన్సింగ్లకు డబ్బులు అని చెప్పి కొన్ని 1000 కోట్లు నొక్కేసింది. ఈ అవినీతిని బయట పెడుతున్నది అక్క. అప్పుడు పార్టీలో ఉన్నప్పుడే చెప్పింది అక్క. చెప్తే ఆమెను ఎంపీ టికెట్ ఇచ్చి ఆమెను పంపించేసి ఢిల్లీకి. ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి ఇస్తే ఇక్కడ స్టేట్ రాజకీయాల్లో తలదూర్చి ఉద్యమకారులకు న్యాయం చేస్తుంది, కార్యకర్తలకు న్యాయం చేస్తుంది, వాళ్ళని హక్కున చేర్చుకుంటుంది అని చెప్పి ఆమెను సైడ్ ట్రాక్ చేసి వీళ్ళ అవినీతి కుంభకోణం దానం ఎక్కనియదు అక్క ఉంటే అని చెప్పి పక్క నుంచి అప్పటి నుంచి ఆమెను సైడ్ ట్రాక్ చేసి ఈరోజు ఆమెను సస్పెన్షన్ చేయించారు కేసీఆర్. ఇవన్నీ తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు మరి హరీష్ రావుకి ఎందుకు సపోర్ట్ చేసి ఇప్పుడు కవిత హరీష్ రావు వచ్చినప్పుడు హరీష్ రావు వైపు నిలిచోడు అనుకోవచ్చు కదా. ఇప్పుడు హరీష్ రావు పక్కన నిలుచుకోలేదు కేసీఆర్. హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తుండ్రు. హరీష్ రావు అండ్ సంతోష్ రావు ఒక్కటయ్యి హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తే కేసీఆర్ ఏంటాడా? అవునండి, ఇప్పుడు వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు కదా అక్కడ. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఆమె సస్పెండ్ చేస్తేనే మేము ఉంటాం పార్టీలో, మేము వెళ్ళిపోతాం అన్నారు.
కాబట్టి ఆయన తన తన కన్న రక్తం ఈరోజు అవసరాల కోసము తన రక్తం దూరం పెట్టుకోండు. కానీ ఆయన ఎంత మదన పడుతుండు, బాధపడుతుండు అది మాకు తెలుసు, తెలంగాణ ఆడపడుచులకు తెలుసు, తెలంగాణ ప్రతి ఉద్యమకారికి తెలుసు. కానీ ఆయన ఏమన్నాడు, పార్టీ బాగు కోసం నా బిడ్డని నేను దూరం చేసుకున్నా సరే పార్టీ బాగుండాలి, ఈ దొంగలు నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు, ఇది ఫ్యూచర్లో ప్రజలు కనిపెడతారని చెప్పి కొన్ని తాత్కాలికమే. ఇది సస్పెన్షన్ అంటే నాటే బహిష్కరణకు సస్పెన్షన్కు చాలా వ్యత్యాసం ఉంది. చాలా మంది ఏమనుకుంటారో తెలియదు, ఇది ఓన్లీ సస్పెన్షన్ అంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎత్తేయచ్చు. ఇప్పుడు కొన్ని వేరే పార్టీలో కొంతమంది నాయకులను సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకురు. అలా ఇప్పుడు రాజాసింగ్ చేసిరు బీజేపీ సస్పెన్షన్, తర్వాత మళ్ళీ తీసేసుకురు. అట్లా తీసుకునే వీలు ఉంటుంది. కానీ అక్కేమన్నా వద్దురా నాయన, మీ పాలిటిక్స్ వద్దు, ఏమొద్దు, నా తండ్రి ఆజ్ఞ శిరసావహిస్తా, నా తండ్రిని మీరు బ్లాక్మెయిల్ చేయకండి, ఆయన ఆరోగ్యంతో మంచిగా ఉండాలి అన్నా రామన్న, ఈ దొంగలను నువ్వు పసిగట్టు, వీళ్ళు నీకు కూడా అన్యాయం చేస్తారు, రేపటికి నీకు కూడా వెన్నుపోటు ఓడుస్తారు, జాగ్రత్త. పక్క పార్టీని చీలుస్తాడు ఈ దొంగ మరో చంద్రబాబు నాయుడు. ఈ దొంగ చేతులు ఎప్పుడు కత్తి ఉంటుంది, కనిపించని కత్తి. ఎప్పుడు కేసీఆర్ గారిని పొడుస్తుందో తెలియదు. ఇది ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది. పత్రికా సోదరులకు అందరికీ ఈ సంతోష్ రావు, హరీష్ రావు ఇద్దరి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఈ రోజు ఎవ్వరి దగ్గర లేవు తెలంగాణలో, రాజకీయ నాయకుల దగ్గర అన్ని 1000 కోట్లు ఇద్దరు దొంగల దగ్గర ఉన్నాయి. ఈ దొంగలను ఎంక్వైరీ చేయాలి. ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారండి సీఎం రేవంత్ రెడ్డి? ఎందుకంటే ఆయనకు ముఠ చెప్పారు ముల్లే మంచిగా, ఆయన కాళ్ళు మొక్కిరు, ఆయన ఇద్దరు తెరువు పోతలేరు. ఆయన ఏం షరతు పెట్టిండు, మీరు పార్టీని విచ్ఛిన్నం చేయండి, సరే మీ తెరువు రాను, నేను మిమ్మల్ని ఎంక్వైరీ చేయ, పార్టీని విచ్ఛిన్నం చేయండి, అక్కను కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని విడగొట్టినైతే అందులో సఫలీకృతమయ్యారు. ఇన్ ఫ్యూచర్ లో కూడా కేసీఆర్ గారు ముందే పసిగట్టిన కేసీఆర్ సెకండ్ టర్మ్ లో మంత్రి పదవి ఇవ్వడానికి ఇది మీకు తెలుసు. ఫస్ట్ టైం దునియా కుంభకోణం చేసిండు అక్క, ఈయన అవినీతిని పసిగట్టి అప్పుడే చెప్పింది. అప్పుడు చెప్తే అప్పుడు నమస్తే తెలంగాణలో కానీ టీ న్యూస్లో కానీ ఈయన ఎక్కువ వార్తలు రాలేవు. సెకండ్ టైం మంత్రివర్గ విస్తరణలో ఈయనకు చోటు ఇవ్వలేదు. అప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేసి ఆర్టీసీ సమ్మె స్టార్ట్ అయితే ఆర్టీసీ సమ్మె వెనకాల ఈయన హస్తం ఉంది. వాళ్ళకి పైసలు ఇచ్చి సమ్మె చేయించిండు ఈ దొంగ హరీష్ రావు. కాబట్టి ఈ దొంగ ఇట్లా చేస్తున్నది మళ్ళీ ఎందుకు వచ్చిన ఎత్తిపోయినా ఆయన అని ఏదో ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా వేరే మంత్రి పదవి ఇచ్చి కూర్చొని పెట్టేసి ఈ దొంగ అప్పటి నుంచే అక్క ఈ దొంగ వేషాలన్నీ పసిగట్టి చెప్తుంటే కేసీఆర్ గారు వినకుండా ఈ రోజు నెత్తిమే పెట్టుకుండు. ఈ రోజు ఈ తీవ్రమైన పరిణామాలు ఎదురు చూడాల్సి వచ్చింది. అప్పుడే సస్పెండ్ చేసిన పార్టీకి ఈ పరిణామం రాకపోవు. రైటల్ రాజేందర్ను చేసినట్టు చేసేస్తుంటే ఈరోజు పార్టీ ఇట్లా ఉండకపోవు. ఈరోజు పార్టీ తలకాయ లేని మొండెంలాగా ఏర్పడ్డది. తలకాయ అంటే కవితక్కనే, కవితక్కుంటే పార్టీకి తలకాయలాగా. సో ఈరోజు తలకాయ లేని మొండెంలాగా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ ఏం లేదండి. బీఆర్ఎస్ పార్టీ ఏడాది నిలబడ్డా గెలవదు. కవితక్క సపోర్ట్ లేని గెలవదు. కవితక్క ఒక్కసారి మైక్ పట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటేయరి అంటేనే వేస్తారు ప్రజలు, ముఖ్యంగా మహిళా లోకం, మహిళలు. ఎందుకంటే మహిళలు పేరు తెచ్చుకుంటారు కదా పార్టీలో. బబుల్ షూటర్ ఏం షూట్ చేసి నన్ను ముఖం మన బొంద 6 అడుగుల బుల్లెట్ అంటే వీళ్ళు కూడా 6 అడుగులే ఉంటారు. మరి వాళ్ళు కూడా బుల్లెట్లా చెప్పండి? మరి వాళ్ళు కూడా ఉంటారు, 6 అడుగులు ఉంటారు, ఆనకన్నా ఎక్కువ 7 అడుగులు ఉంటారు. ఆ బుల్లెట్ కాదు. హరీష్ రావు ఉపయోగపడలేదా? ఏడో ఉపయోగపడ్డాడు రాజశేఖర్ రెడ్డి. ఏమి లేదు, ట్రబుల్స్లో బబుల్ షూటర్ అని అక్క చెప్పిన. కష్టకాలంలో లేడు, కష్టకాలంలో ఉన్నప్పుడు పోయి రాజశేఖర రెడ్డి కాళ్ళు మొక్కిండు. పోయి నేను నీకు ఉంటాను ఎప్పటికైనా అని చెప్తే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు కష్టకాలం లేదు, కష్టం వచ్చినప్పుడు పోయి వేరే వాళ్ళ సంకనాకిండు, కానీ కష్టకాలంలో లేడు. ఇప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర ఖర్చు పేసి పెట్టిండు. బీజేపీలో ఒక ఖర్చు పేసి పెట్టిండు, రేవంత్ రెడ్డి దగ్గర ఖర్చు పేసి పెట్టిండు. ఇది 100% ప్రజలకు తెలుసు. ఎప్పుడు పోతాడో తెలియదు, పోయేటప్పుడు మాత్రం పక్క కేటీఆర్ గారికి వెన్నుపోటు ఓరుస్తారు, కేసీఆర్ గారికి వెన్నుపోటు పొరిచే పోతారు. ఇది అప్పుడు కేటీఆర్ గారికి తెలుస్తుంది అక్క చెల్లె విలువ తెలిసి, రక్త సంబంధం అప్పుడు తెలుస్తుంది, ఒకటవుతారు. ఒక తీర్మానం మల్లిగాడు అంత తిడితే, తీర్మానం మల్లిగాడు తిడితే మనము ఒక చెల్లెని తిడితే ఒక మామూలు పౌరుషం 5వ క్లాస్ పోరాడు చదువుతున్న అక్క చెల్లె అంటే ఏమన్నారు అని అక్కనైనా పోయి కొట్టి చంపేస్తాడు. అలాంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ని ఒక తీర్మానం మళ్ళీ కానీ పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు యాజ్ ఏ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కన పెట్టు జెండా. నేను ఒక అన్నగా స్పందిస్తున్నా, నా చెల్లెని ఏమంటారు అని నేను ఉంటే గుసానికి చంపేసేస్తుంటున్నా. వెనక సినిమా మర్డర్ కేసు అయితే అవుతుంది, గుసాన్ని చంపేస్తుంటే నువ్వు కనీసం చంపకున్నా కానీ ఇంట్లో కూర్చొని స్పందించలేదు అంటే సీమ్నే తిరలేదా? నీకు స్పందించావా? కనీసం ట్విట్టర్ టిల్లు కాదు, ట్విట్టర్ వేదికైనా కనీసం చెప్పాలి కదా నేను ఖండిస్తున్నా. ఖండించలేదు అంటే నువ్వు ఇక మొగవన్వా ఏందో నీకే తెలవాలి. నుంచి రావడం జరిగింది. ఎలా చూస్తారు? ఫస్ట్ కవిత సస్పెండ్ చేయడం ఎలా చూస్తారు? చాలా బాధాకరం అండి.
ఎలాంటి నోటీసు లేకుండా కూడా సుమారుగా 20 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసినటువంటి కవితక్క గారిని ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది నిజంగా ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి ఈ విషయంగా మేము పరిగణిస్తూ ఉన్నాము. యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈ యొక్క సస్పెన్షన్ పైన తెలంగాణ సమాజం మొత్తం కూడా చాలా బాధలో ఉంది. ఎందుకంటే దేశ విదేశాల్లో కానీ ఈ గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ఆడపడుచులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యారు అంటే అది కేవలం కవితక్క ద్వారానే 100కు 100%. కాబట్టి ఇది చాలా బాధాకరం. కవితక్క గారికి భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఆమెకు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున క్యాడర్ ఉన్నారు. హరీష్ రావు మీద మాట్లాడినందుకే సస్పెండ్ చేసారు అనుకోవచ్చా? సార్ మేడం చెప్పిందంటే ఇక మేము దాన్ని ధృవీకరించాల్సిందే. మేడం గారి కంటే మేడం గారు చెప్పిన పార్టీలో హరీష్ రావే అన్ని చూసుకుంటాడు, పార్టీ బలోపేతానికి హరీష్ రావు కృషి చేసిండు అని చెప్పేసి పార్టీ నాయకులు చెప్తున్నట్టు పరిస్థితి. కానీ కవిత మాత్రం పార్టీ నాశనానికి హరీష్ రావు ప్రయత్నించిండు అని చెప్పేసి మాట్లాడుతుంది. మేడం గారు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని మేము ధృవీకరిస్తున్నాం. మా ఒపీనియన్, మేడం గారి ఒపీనియన్ హరీష్ రావేనా? మేడం గారు ఏది చెప్పిందో అది ఫైనల్. కాబట్టి ఈరోజు మేడం గారికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మంచి క్యాడర్ ఉంది. మేడం గారి వెంట చాలా మంది నాయకులు మేమందరం ఉన్నాం. తెలంగాణ ఆడపడుచులందరూ ఉన్నారు. బ్రహ్మాండంగా రేపు ఆమెకు స్వాగతం పలకబోతా ఉన్నాము. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కూడా చాలా ముందుండి ఆమెకు స్వాగతిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. మేడం గారితో మేము చర్చించిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే మేము పార్టీ మేడం యొక్క అనుచరులుగా వాళ్ళ తమ్ముళ్ళుగా మేము ఎలాంటిది చెప్పము. మేడం గారు ఏ విషయం చెప్పినా మేడం గారి సూచనలు మేము పాటిస్తాం. నిజామాబాద్లో బీఆర్ఎస్ కార్యకర్తలు సంబంధించినటువంటి కవిత ఫ్లెక్సీలు కావచ్చు అవన్నీ పీకేస్తా ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? నిజామాబాద్లో అది ఇంకా జరగలేదండి. నిజామాబాద్లో కాన్స్టిట్యున్సీ లేదు జరుగుతుంది, సోషల్ మీడియా జరిగింది. కానీ నిజామాబాద్లో మాత్రం మేడం గారు అంటేనే బీఆర్ఎస్ అంటేనే ఇంతకుముందు కవితక్క తర్వాతనే ఎవరైనా. కాబట్టి ఫస్ట్ మేడం గారే. సో మేడం గారి తర్వాతనే వేరే వాళ్ళని మేము ఊహించుకుంటాము. ఫస్ట్ టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా కవితక్కనే. కవితక్క కేర్ ఆఫ్ నిజామాబాద్. అది మాకు హైకమాండ్ కవితక్కనే. ధన్యవాదాలు. సస్పెండ్ చాలా బాధాకరం అనిపిస్తుంది. నిన్నటి నుంచి మాకు టీవీలో చూసినామండి, కామారెడ్డిలో టీవీలో చూసినాం కాబట్టి నిన్నటి నుంచి మాకు టిఫిన్ లేదు, ఏం లేదు. జైలుకి పోయిన రోజు కూడా మేము ఇంత బాధపడలేము. మేము ఈ రోజు ఇంత బాధపడుతున్నామండి. దీనికి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది కవిత స్టెప్? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆరోపణ హరీష్ రావు పైన చేసింది. అంటే పార్టీలో ఏంటంటే లీడర్ కావచ్చు అందరు కావచ్చు హరీష్ రావే పార్టీకి వెన్నుముకగా మారిండు అని చెప్పేసి పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. కానీ కవిత మాత్రం నాశనానికి, పార్టీ నాశనానికి కారణం హరీష్ రావే అని చెప్పేసి చెప్తా ఉంది. మీరేమంటారు? పార్టీ అది అందరికీ తెలుసండి. కొన్ని రోజులు కేసీఆర్ గారు హరీష్ రావును దూరం పెట్టిండు. 6 నెలలు మంత్రి పదవి ఇవ్వకుండా దూరం పెట్టిండు. అది తెలంగాణ మొత్తం అందరికీ తెలుసు. ఇలా కవితక్క ఒక్కటి చెప్పంగానే కవితక్క మీద వేసి సస్పెండ్ లెటర్ వేసిందండి. తెలంగాణ 4 కోట్ల జనాలకు తెలుసు అండి. ఆ విషయం తెలుసు. 4 కోట్ల జనాలకు తెలుసు మన హరీష్ రావు చేసిండు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇక్కడ కవితను సస్పెండ్ చేసింది కేసీఆర్. ఎందుకు చేసిండు అనుకోవచ్చు? హరీష్ రావు కోసమే చేసిండు అనుకోవచ్చు. హరీష్ రావు కావచ్చు, ఇంకా 4-5 ఉన్నారు. వాళ్ళ టీం ఉంటది. కవితక్క ఉంటే వాళ్ళకి సందు కాదు, వాళ్ళ ఫ్యామిలీలకే పోస్టులు పోతాయి కాబట్టి అందుకనే కవితక్కని సస్పెండ్ చేయించారు కేసీఆర్ గారికి చెప్పి. అంతే. అంటే వాళ్ళు చెప్తేంత మాత్రాన కేసీఆర్ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా? అట్లేం లేదంటే ఉన్న దగ్గర ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు పోయిరండి. మాకు టీఆర్ఎస్ నుంచి 12 మంది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఈ ఉన్న ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతారేమని చెప్పేసి మా కేసీఆర్ బాబు నిర్ణయం తీసుకొని 24 గంటలు కేసీఆర్ బాబు దగ్గరే ఉంటారు. వాళ్ళు ఏం పని లేదు, భజన చేసుకుంటా ఉంటారు. వాళ్ళు పక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళ మాట విని ఇలా ఒక బిడ్డను అని చూడకుండా కూడా ఇంటి ఆడబిడ్డ చూడకుండా ఇలా లెటర్ ఇచ్చిండు. కానీ చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఇవన్నీ తెలివేయా? ఇవన్నీ తెలిసి ఉంటాయి కదా? కొన్ని తెలివేయండి, కొన్ని కేసీఆర్ దాకా తెలివేయండి. ఇవి పోనీయరు, మా మధ్యలో అడ్డుకుంటారండి. కేసీఆర్ దాకా తెలివని ఇవి అన్ని ఎవ్వి తెలివనియరు, మధ్యలో అడ్డుకుంటారండి. ఇవన్నీ కవితను కుటుంబం నుంచి విడదీసినట్టేనా? విడదీసినట్టే. నిన్న లెటర్ వచ్చినప్పుడు ఇంకా విడదీయకపోతే ఏముందండి? ఇప్పుడే ప్రెస్ మీట్ లో అక్క చెప్పింది, కన్న తల్లి శోభమ్మకు నేను దూరమైన అని చెప్పేస్తే మేము ఏడ్చుకుంటా మా అక్కడ ఉన్నామండి. కన్న ప్రేమ దొరకదు ఎక్కడ. కలియోగం దొరికిన కన్న ప్రేమ దొరకది. కన్న ప్రేమకు దూరం చేసినప్పుడు దానికే కాలం సమాధానం చెప్తుంది. కాలమే సమాధానం చెప్పేదాకా మేము కవితక్క నిర్ణయం తీసుకుంటది. ఏ పని చేసినా నిర్ణయం తీసుకొని ముందు అడిగేస్తుంది. నెక్స్ట్ అంటే ఎలా ఉండబోతుంది? జాగృతి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కవితక్క ఎలా నడవబోతుంది? కవితక్క ఏ పని చేసినా కానీ మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకి ఏది చేస్తే మేలు అవుతుంది కాబట్టి
అదే స్టెప్ తీసుకొని నడుస్తుంది. కవితక్క ఆధారంలో మేము నడుస్తాం. కొత్త పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది? కొత్త పార్టీ పెట్టినా ఇంట్లో జాగృతి కంటిన్యూషన్ చేసిన అక్క ఎట్లా అంటే అక్క ఎంబడ ఇంకా చాలా మంది యాడ్ అయ్యేటోళ్ళు ఉన్నారు. ఏది వేసినా జనాలకు మంచి మంచి ఆలోచనతో మంచిగా ముందుకెళ్ళాలి, జనాలు మన వలన 10 మంది ఉపయోగపడాలి అని చెప్తుంది అక్క. ఆ పార్టీ పెడుతుంది. కవిత సస్పెండ్ ఎలా చూస్తారు? ఇలా గత 20 సంవత్సరాలుగా కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసుకుంటూ వచ్చింది. ఇలా సస్పెండ్ అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఉరిశిక్ష పడేటువంటి వ్యక్తికి కూడా ఆఖరి కోరిక ఏందని అడుగుతారు. అటువంటిది కూడా ఎలాంటి వివరణ కోరలే కదా, ఏం నీకు మాట్లాడాల్సింది? అటువంటి వివరణ ఎలాంటిది లేకుండానే సస్పెండ్ ఆర్డర్ పంపడం అనేది నిజంగా ఇది దుర్మార్గమైన చర్య. ఒక ఆడబిడ్డగా ఇలా ఆమెను పార్టీ నుంచి వెలివేసిరు. ఇది మేము జాగృతి తరపున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలా మనం మిగతా పార్టీలను కూడా చూసుకుంటున్నాం. ఇలా బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. అయినా కూడా వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అదేవిధంగా కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై వాళ్ళు దుష్ప్రచారం చేసుకుంటారు. కానీ వాళ్ళ బీఆర్ఎస్లో కవితక్క గారు మూడోసారి ఎందుకు ఓడిపోయారు అని విశ్లేషణిస్తున్న సందర్భంలో ఇలా ప్రశ్నలు ఎత్తిన సందర్భంగా ఆమెను ఇలా పార్టీ నుండి సస్పెండ్ చేయడం అనేది నిజంగా ఇలా బీఆర్ఎస్కు ఇలా పతనం స్టార్ట్ అయిందని చెప్పి జాగృతి కార్యకర్తలు మేము చెప్తున్నాం. నెక్స్ట్ అంటే కేసీఆర్ తెలిసి ఉంటుంది కదా ఏది మంచి చెడు అనేది ఆయన ఆలోచించగలుగుతారు కదా. కానీ ఈసారి ఇప్పుడు కవితను సస్పెండ్ చేసి హరీష్ రావుకు మద్దతుగా నిలవడాన్ని ఎలా చూస్తారు? ఇలా లెటర్ లీక్ అయినప్పటి నుంచే కవితక్క డాడీ మీ చుట్టూ దయ్యాలు పెనవేసుకొని ఉన్నాయి, ఈ దయల వల్లనే ఇలా మనం మూడోసారి అధికారం కోల్పోయినాం, ఇలా ఒక కోవట్టు బృందం లేక నడుస్తుంది, ఒక కోవట్టు బృందం లేక నడుస్తుందాడా అని చెప్పి ఇలా లెటర్లనే మనం అన్ని స్పష్టంగా కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఆ లెటర్ వచ్చినప్పటి నుంచే కవితక్కపై విపరీతమైనటువంటి చాడీలు చెప్పుకుంటూ ఇలా కేసీఆర్ గారిని గుప్పిట్లో పెట్టుకుని ఇలా బిడ్డను చూడకుండా కూడా ఇలా ఒక ఫోర్స్ఫుల్గా కేసీఆర్తో ఇవాళ అసలు ఇలా ప్రధాన కార్యదర్శి అనేది ఇవాళ నిన్న లెటర్లో మేము చూసినాం. ఇలా ప్రధాన కార్యదర్శి అనేది ఇలా వాళ్ళ ద్వారా ఇలా కవితక్క గారికి లెటర్ పంపనేది నిజంగా ఇది చాలా కుట్రపూర్వకమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తున్నాం. వీళ్ళు కవితను అటు కేసీఆర్ కి అటు శోభమ్మకు ఇద్దరికి దూరం చేయడాన్ని ఎలా చూస్తారు? కవిత ఇంత ముందే మాట్లాడింది, నన్ను తనతో తల్లితో కూడా దూరం చేసిర్రు వీళ్ళని చెప్పేసి మాట్లాడింది. ఇది కొంతకాలం వరకే ఉంటది. ఎందుకంటే అది బంధుత్వం, బిడ్డ తల్లిదండ్రులు కాబట్టి అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళు కలిసి ఉండబోతున్నారు. ఇలా ఎంతమంది ఎవరు కుట్రమంది వాళ్ళని దూరం పెట్టినా కూడా అది రక్త సంబంధం కాబట్టి, రాజకీయం వేరు రక్త సంబంధం వేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కలవబోతారు. అంటే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ సొంత బిడ్డకు ప్రయారిటీ ఇవ్వాల్సింది పోయి ఇక్కడ వేరే వాళ్ళు ప్రయారిటీ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు? ఇలా కన్న కూతుర్నే పార్టీ నుండి తీసేసిరు అంటే మిగతా వారు కూడా ఇలా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు దయాల పేర్లు నిన్న కవిత గారు చెప్పడం జరిగింది. హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా మాట్లాడితే మీకు కన్న కూతుర్నే బయటకు పంపేసినాం మీరే లెక్కన అని చెప్పి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇలా కవితను బయట పంపారు. కవితను సస్పెండ్ చేయడాన్ని ఎలా చూస్తారు? ఇది అనాలోచితమైనటువంటి చర్య, ఒక రకంగా తొందరపాటు చర్యగా నేను చూస్తూ ఉన్నా. ఒక నికార్సైనటువంటి నాయకురాలు, నిబద్ధత కలిగినటువంటి నాయకురాలు, తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునేటటువంటి నాయకురాలు. ఇక్కడ పార్టీ పటిష్టపరచాలని, తర్వాత పార్టీ నాయకత్వం గౌరవంగా ఉండాలని, పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని ఏదైతే నాయకులకు కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలని, మరింతగా కార్యకర్తలకు చేరువగా అధినాయకుడు ఉండాలని తను బలంగా కోరుకుని చాలా సూచనలు చేసే ప్రయత్నం చేశారు. ఆ సూచనలు స్వీకరించలేని పరిస్థితిలో, తర్వాత ఈమె చేసినటువంటి సలహాలను తీసుకోలేని పరిస్థితిలో పార్టీ ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా అనాలోచితమైన చర్యగా నేను భావిస్తా ఉన్నాను. కేసీఆర్ మంచి చెడు అని తెలుసు, కానీ కేసీఆర్ సస్పెండ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? కేసీఆర్ మీద ఎంతో ఒత్తిడి ఉండవచ్చు అనేది నేను బలంగా నమ్ముతా ఉన్నా. కేసీఆర్ కవిత వైపు నిలవడా, హరీష్ రావు వైపు నిలవడా అంటే హరీష్ రావు వైపు నిలవడా అనుకోవచ్చా? నేనైతే తాత్కాలికంగా కుట్రలు ఫలిస్తాయి, తాత్కాలికంగా అబద్ధాలు ప్రచారంలో ఉంటాయి, కానీ దీర్ఘకాలికంగా అవి మనలేవు, మనజాలవని బలంగా నమ్ముతా. భవిష్యత్తులో తప్పకుండా దీనికి సంబంధించి పశ్చాత్తాపడేటటువంటి రోజు అయితే వాళ్ళకి వస్తుంది, ఈ నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే. హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకుండు పార్టీలో. సో అలాంటిది హరీష్ రావు పైనే కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉంది కవిత. పార్టీ నాశనానికి కీలకంగా హరీష్ రావు ఉందని చెప్పేసి మీరు దీన్ని ఎలా చూస్తారు? అంటే నిన్న మొన్న నేను కూడా చూసిన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు అని చాలా గొప్ప నాయకుడు, మంచి నిజాయితీపర నాయకుడు, జనం మధ్యలో ఉండేటటువంటి వాడు. ఆయన చాలా క్లియర్గా చెప్పినాడు, మా మామను ఓడించమని నాకు ఫోన్ చేసినాడని. ఇక ఆయన మాట అయితే నేనైతే నమ్ముతున్నా. తర్వాత ఎంతమంది నమ్మగలిగితే అంతమందికి నిజం తెలిసే అవకాశం ఉంది. తర్వాత కొన్ని 20-25 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో ఏదో జరిగిందనే విషయం కూడా మనకు తెలిసిపోయింది. ఈ విషయాలన్నీ కేసీఆర్ గారికి తెలియదని నేను అనుకోను.
కేసీఆర్ గారికి తెలిసినా ఎందుకు గుమ్మనంగా ఉన్నారనేది మనకు తెలియదు. ఇప్పుడు నాకున్నటువంటి ఉన్న సమాచారం మేరకు ఒక హుందాగా కవితక్క మాట్లాడినారు. చాలా గొప్ప నాయకురాలు. ఈ తెలంగాణ సమాజాన్ని అంటిపెట్టుకొని ఉండి ప్రతిరోజు ఉద్యమంలో ఉండి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడిచే నాయకురాలు. ప్రజల వైపు నుంచి ఆమె తన వాణిని తనకున్నటువంటి అభిప్రాయాలను ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను చెప్పే ప్రయత్నం చేసింది. దాన్ని స్వీకరించలేకపోతే మనం ఏం చేయలేం కదా. అంటే ఇక్కడ చూస్తూ ఉంటే అంటే హరీష్ రావు పైనే ప్రధానంగా ఆరోపణలు చేయడానికి కారణమే ఉంది. ఇప్పుడు గడిచిన కొన్ని ఏళ్లుగా కనపడకుండా కుట్రలు చేసినటువంటి వాళ్ళు ఎవరనే విషయం తనకు తెలుసు. తర్వాత అనేక రకాలుగా హింసించిన విషయం తనకు తెలుసు. తన ఓటమికి కారణమైనటువంటి వాళ్ళు తెలుసు. ఇవరికి కేసీఆర్ గారినే ఓడించాలని కుట్ర పడిన వాళ్ళ విషయం కూడా తెలుసు. కామారెడ్డిలో జరిగినటువంటి పరిస్థితి తెలుసు, హుజురాబాద్లో జరిగిన పరిస్థితి తెలుసు. చివరికి కేటీఆర్ గారిని ఓడించడానికి చేసిన ప్రయత్నాలు కూడా తెలుసు అని మాట్లాడినారు. కాబట్టి ఇంత జరిగిన తర్వాత కూడా ఇక ఇప్పుడు ఆమెకు వచ్చిన కష్ట సమయంలో ఆమె మనసులో ఉన్న బాధ చెప్పుకోకుండా ఎట్లా ఉంటారు చెప్పండి. సెకండ్ టైం ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ రావుని పక్క పెట్టడానికి కారణం అదే అంటారా? కేసీఆర్కి ఇవన్నీ తెలిసినాయి కాబట్టి. ఇక్కడ రాజకీయాల్లో వాళ్ళ స్ట్రాటజీ ఏమిటో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం ఏమిటంటే ప్రజల్లో ఉన్నటువంటి నాయకులకే చాలా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటే విషయాలు తెలుస్తుంది. కొంతమంది సమూహాన్ని కొంతమంది గుంపును తయారు చేసుకొని ఆ గుంపు ద్వారా ఎప్పుడు విష ప్రచారాలు చేయించే వాళ్ళకు నిజాలు చెప్పే వాళ్ళు ఎట్లా మింగుడు పడతారు. కాబట్టి ఆ విష ప్రచారాలు చేసే పనిలో ఉన్న వాళ్ళకు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండవు. కేవలం ఫోటోలకు ఫోజులు, వీడియోలకు ఫోజులు, సోషల్ మీడియాలో బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్లకు నిజంగా మాట్లాడే కవితక్క లాంటి మాటలు వాళ్ళకు రుచించవు కదా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తే కొన్ని ఏళ్లుగా చేస్తున్న కుట్రలో భాగంగా ఇవాళ ఈ పరిణామం చోటు చేసుకుందని నేను నమ్ముతా ఉన్నాను. హరీష్ రావుకి ఎందుకు ప్రయారిటీ ఇస్తారు కేసీఆర్ అంటే ఏం చెప్తారు? అది ఆయన అడిగితే తెలుస్తుంది, మనకేం తెలుసు. అక్కడ కేసీఆర్ గారిని అడిగితే తెలుస్తుంది. మనం ఏం చెప్పలేం కదా. అక్కడ వాళ్ళ మధ్యలో ఏముందో, లేకపోతే ఆయన ఏం చెప్తున్నాడో, లేకపోతే ఆయనకి ఈయనతో ఏం అవసరం ఉందో, ఈయనకి ఆయనతో డ్యామేజ్ అయితే హరీష్ రావు వదులుకుంటే అని ఒక భావనలో ఉండొచ్చు. చెప్పలేం బ్రదర్, మనం చెప్పలేం. వాళ్ళకి ఏ అభిప్రాయం ఉందో మనకెట్లా తెలుస్తుంది. మాకు మాత్రం కవితక్క గారి మీద నమ్మకం ఉంది, కవిత మీద విశ్వాసం ఉంది. తెలంగాణ సమాజానికి కూడా కవితక్క గారి పట్ల విశ్వాసం ఉంది, నాయకత్వం పట్ల విశ్వాసం. కవితను సొంత కుటుంబానికి కేసీఆర్ కు లేకపోతే కుటుంబానికి దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు. ఇక్కడ పెద్ద కుటుంబం ఉంది తెలంగాణ సమాజం. ఈ తెలంగాణ సమాజం చాలా గొప్పది. విజ్ఞత కలిగినటువంటి పౌరులు ఇక్కడ ఉన్నారు. ప్రపంచం నివ్వరపోయే ఉద్యమం ఈ తెలంగాణలో జరిగింది. ఈ సమాజమే కవితక్క గారిని గుండెల్లో పెట్టుకుంటుంది, కాపాడుకుంటుంది. రేపు గొప్ప నాయకురాలుగా మళ్ళీ ఒకసారి ఆవిష్కరిస్తుంది. థ్యాంక్ యూ. కవిత సస్పెండ్ మీరు ఎలా చూస్తారు? కవితక్కను సస్పెండ్ చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆమె ఉద్యమంలో నుంచి పెట్టిన బిడ్డ కాబట్టి, కేసీఆర్ బిడ్డ. ఏనాడు కూడా పదవులు అనుభవించాలి. ఎందరో వాళ్ళు పార్టీలకు వచ్చి పదవులు అనుభవించి వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. కానీ కవితక్క ఏనాడు కూడా పదవులు ఆశించలేదు. ఒక ఉద్యమంలో నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి ఉద్యమం చేస్తూ వచ్చింది. ఈరోజు కేసీఆర్కి వెంటదంటే ఉంటూ, కుటుంబానికి వెంటదంటే ఉంటూ, కాపాడుకుంటూ వచ్చి ఎంతో మందితోటి తెలంగాణ బతుకమ్మను పిలిపించుకుంది. కానీ ఈరోజు అదే తెలంగాణ బతుకమ్మను పార్టీ నుంచి వేరు చేయాలని కొందరు దుష్టశక్తులు ఎదురు చూస్తున్నారు. దానిలో భాగమే ఈరోజు పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ కవితక్క ఎన్నో హక్కులు సాధించి ఎంతో మందికి చేసింది. అలాగే మా సింగరేణిలో కూడా చాలా మంది సింగరేణిలో ఈరోజు ఉద్యోగాలు రావడానికి కారణమైపోయింది. అలాగే మహిళలకు సింగరేణిలో ఏనాడు లేని హక్కు మహిళలకు హక్కు సాధించి సింగరేణిలో వారసత్వం మహిళా హక్కు సాధించి పెట్టింది. అలాగే కాకుండా సింగరేణిలో వారసత్వం గతంలో ఉన్న సంఘాలు పోగొట్టినప్పుడు కూడా ఇప్పుడు అదే హక్కును కేసీఆర్తో కొట్లాడి మరి మాకు కవితక్క గారే సాధించి పెట్టారు. ఇది మేము గొప్పగా చెప్పుకునేది. కానీ ఈరోజు కవితక్క లేని ఈ మాకు పార్టీ నుంచి మేము బయటికి రావడం చాలా మాకు దురదృష్టం, చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ పార్టీ నాశనానికి హరీష్ రావు కారణం అని చెప్పేసి కవిత చెప్తుంది. మీరు ఏమని చేస్తారు? దానికి కవితక్క గారు ఇంతకుముందు వివరించారు. వారి గురించి ఏం చెప్పాలంటే వాళ్ళ పెద్దలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ ఇంటి వారి సమస్య. దాని గురించి పార్టీ గురించి కవితక్క గారు ఆమెను ఎంతో బాధించారు కాబట్టి ఈరోజు ఇంటి ఆడబిడ్డ ఎన్నో బాధపడి ఈరోజు బయటకు వచ్చి ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆమెలో ఉన్న ఆవేదన, ఒక తండ్రి మీద బిడ్డకి ఎంత ప్రేమ ఉంటుందో ఆ ప్రేమను వ్యక్తపరచడంలో వాళ్ళు ఎంతో వెనుకబడి వాళ్ళు భయభారంతో కృషి చేయడం కాబట్టి ఈరోజు ఆమె బాధపడుతూ చెప్పింది. సస్పెండ్ చేసింది కేసీఆర్ కదా. కేసీఆర్ చేశారంటే ఆమెకు స్వతహాగా ఆయనకి ఏంది వెనకాల ఉన్న వ్యక్తులతో చేపించారు. ఆయన కేసీఆర్ కూడా ఎక్కడ వచ్చి దాని కవితకు సస్పెండ్ చేసిందని ఎక్కడ చెప్పలేదు కదా. ఈరోజు పార్టీ నుంచి వచ్చింది కానీ ఎవరో చెప్పారు. కానీ కేసీఆర్ గారు ఎక్కడ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కానీ ఎక్కడ కానీ వారి నోటి నుంచి రాలేదు. ఎందుకు రాలేదు అది దాని గురించి కూడా మీరు లోతుగా ఆలోచించాలని మేము అనుకుంటున్నాం. నా పేరు నవీన్ గౌడ్, నేను తెలంగాణ జాగృతి స్టూడెంట్ వైస్ ప్రెసిడెంట్ని. కవితక్క గారిని సస్పెండ్ చేయడం చాలా బాధాకరము. కవితక్క గారు ఏ ఎలక్షన్ ఉన్నా సరే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎలక్షన్స్ ఉన్నా సరే, మేము జాగృతి అక్కడ వెళ్ళి మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేయని చెప్పి అన్ని తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి చేయడం జరిగింది. ముఖ్యంగా కవితక్క గారిని
ఈరోజు అంటే కన్నా తండ్రి గింటేలని చూసిన వ్యక్తులు ఎవరు పక్కన ఉన్న వ్యక్తులు అక్కగారు చెప్పారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు పేర్లు చెప్పారు. వాళ్ళ వల్ల రేపు పొద్దుగాల కేటీఆర్ కూడా ఇబ్బంది. ఎందుకంటే కేసులు మామేరు మీద కావాలి, అంటే కేసీఆర్ కేటీఆర్ కవిత మీద కేసులు కావాలి. కానీ పదవులు పైసలు మాత్రం ఎవరు కావాలి? హరీష్ రావుకి సంతోష్ రావుకి పైసలు కావాలి. ఉద్దేశం కవిత గారు నిర్మమంగా ప్రజలకు చెప్పారు. దయచేసి రామన్న గారు జాగ్రత్తగా ఉండాలి. కవిత గారు ఇప్పుడు కూడా నిన్ను మనసుతో నేను చెప్పారు, ప్రజల పక్షాన కొట్లాడు అన్న. పార్టీలో ఉన్న లోపాల గురించి ప్రత్యక్షంగా చెప్పింది, పరోక్షంగా చెప్పింది. అవును ఫస్ట్ చెవులో చెప్పింది, వినలే కాబట్టి మైక్ ముందు వచ్చి చెప్పింది. ఈరోజు కావాలని మీరు పొమ్మనలేక పొగబెట్టినట్టు కవిత గారిని, ఒక తెలంగాణ ఆడబిడ్డని నిర్లక్ష్యంగా మీ తెలంగాణ జాగృతి కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి మేము ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి నష్టమైనట్టే కదా. ఒకసారి ఆలోచించుకోండి. మీరు చేసిన కవిత గారికి అన్యాయం చేశారు కాబట్టి దానికి తప్పకుండా పార్టీ ఇబ్బంది పడుతుంది. రాబోయే రోజుల్లో కవిత గారు ఏ నిర్ణయం తీసుకున్నది యావత్ తెలంగాణ జాగృతి విద్యార్థులు యువత అందరం కవిత గారితో ఉంటాం. కవిత గారు ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ప్రజల ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి అక్కగారు సంపూర్ణ అవగాహన ఉంది, తెలంగాణ మీద అవగాహన ఉంది. అక్కగారు ఏ నిర్ణయం తీసుకున్నా అక్కతో మేము అందరం ఉంటాం. కవిత సస్పెండ్ ఎలా చూస్తున్నారు? ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే ఈరోజు కవితను సస్పెండ్ చేయడం, ఫస్ట్ అన్యాయాన్ని అడిగినందుకు సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇది దారుణమైనటువంటిది. అన్యాయాన్ని అడిగినందుకు మీరు ఇన్వెస్టిగేషన్ వాళ్ళ మీద చేయండి. ఫస్ట్ అది తెలుస్తుంది కదా, ఎవరు దోషులు అనేటువంటిది తెలుస్తుంది. సో హరీష్ రావు మీద, తర్వాత సంతోష్ రావు మీద ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేయాలి. రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాం, వాళ్ళ మీదే చేయండి ఇన్వెస్టిగేషన్. తర్వాతనే కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ట్రబుల్ షూటరు హరీష్ రావు పేరు అన్నారు, కానీ పార్టీ ఎదుగుదలకు హరీష్ రావు ఉపయోగం అని పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడేమో కవితనేమో పార్టీ నాశనానికి తోడ్పడిండు హరీష్ రావు అని చెప్తున్న పరిస్థితి. మీరు దీన్ని ఎలా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఎవడబ్బా సొత్తు కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఏదైతే హరీష్ రావు అంటా ఉన్నారో, హరీష్ రావు గారి పాత్ర, కేటీఆర్ గారి పాత్ర ఎంతైతే ఉందో దానికంటే రెట్టింపు అనేటువంటిది కవితక్క గారి పాత్ర ఉంది. తెలియదా? ఎన్ని సంవత్సరాల నుంచి కవితక్క ఉద్యమంలో ఎంత గట్టిగా పనిచేశారు. అదేవిధంగా జాగృతి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు, మన బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఈ రోజుకి చాలా బతుకున్నాయంటే కవితక్క గారు చేసినటువంటి ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి కదా. మీ కవితక్క కాంట్రిబ్యూషన్ లేదనేటువంటిది ఏ విధంగా అంటారు? హరీష్ రావు ఒక్కరిదే కాదు కదా, సంతోష్ రావు ఒక్కరిదే కాదు కదా. కవితక్క గారిది కూడా వాళ్ళది ఎంత ఉందో వాళ్ళకంటే డబుల్ రెండింతల కవితక్క గారిది ఉంది ఇందులో పాత్ర. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది కవిత గారి భవిష్యత్తు, జాగృతి భవిష్యత్తు? ఇప్పుడు అది మా నాయకురాలుగా చెప్పిన తర్వాతనే మేము తెలియజేస్తాం. సో ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మేము ఏదైనా సరే, మంచి అయినా చెడైనా కవితక్క గారితో మా ప్రయాణం. ఖచ్చితంగా కవితక్క గారితో మేము ప్రయాణిస్తాం. సస్పెండ్ ఎలా చూస్తారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఏ పార్టీలోనైనా సస్పెండ్ కోసం ప్రధాన చర్యగా ఏముంటది అని ఫోకస్ నోటీస్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కావాలని కక్షపూరితంగా సస్పెండ్ చేశారు. దీని వెనుక సంతోష్ రావు, హరీష్ రావు గారు ఉన్నారు. అయితే రేపు ఈ రోజు అంటే ఈ సొంత బిడ్డ అయిన కవిత గారు జరిగింది, రేపు వాళ్ళ ఇంట్లో కూడా కేటీఆర్కి జరగచ్చు, ఇంకా వేరే నాయకులకు జరగచ్చు, ఇతర నాయకులకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని. సస్పెండ్ చేసింది కేసీఆర్ కదా, ఇక్కడ సస్పెండ్ చేసింది కేసీఆర్ గారైనా కానీ ఆయనకు కుటుంబాన్ని విడగొట్టే ఒక చర్య కొన్ని సంవత్సరాలుగా ఆయనకు తెలియకుండానే జరుగుతున్న విషయం ప్రజలందరికీ, మీడియా కూడా తెలుసు. ఇక్కడ హరీష్ రావుకు ప్రయారిటీ ఇచ్చారు అనుకోవచ్చు సస్పెండ్ వల్ల. హరీష్ రావు గారికి ఒక్కరికే ప్రయారిటీ కాదు, వాళ్ళ యొక్క సంతోష్ కుమార్ కూడా మద్దతు తెలిపినట్టు అయిపోయింది. ఇది ఖచ్చితంగా కవితక్క రాసిన లేఖ లీక్ చేసిన విషయాన్ని పక్కన పెట్టి ఈమెను సస్పెండ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఒకవేళ ఈమె మీద చర్య తీసుకునేది ఉంటే వాళ్ళు లీక్ చేసిన వ్యక్తి కూడా వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉండే కదా. ఇప్పుడు కేసీఆర్ కూడా అన్ని తెలిసే ఉంటాయి కదా, ఇలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా తెలిసే ఉంటాయి కదా, వాళ్ళు చెప్పినంత మాత్రం కేసీఆర్ వినడు కదా. ఈరోజు కొందరి హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న పలుకుబడికో దేనికో ఇవాళ వాళ్ళను లొంగి సస్పెండ్ చేశారని మేము భావిస్తూ ఉన్నాం.